సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు. సిట్ నివేదికలోని అంశాలపై సమీక్షిస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ భద్రతా చర్యలపై చర్చిస్తున్నారు. సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు. సిట్ నివేదికలోని అంశాలపై సమీక్షిస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ భద్రతా చర్యలపై చర్చిస్తున్నారు. ఇక ఈ కీలక భేటీ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అట్లా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ప్రధానంగా ఎన్నికల కమిషన్ కి పంపించినటువంటి సిట్ నివేదిక పైన చీఫ్ సెక్రటరీ అదేవిధంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇద్దరు కూడా సమీక్ష నిర్వహించారు. ఏదైతే ఇప్పటికే 1370 మంది పైన ఎఫ్ఐఆర్లు నమోదు చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో దానికి సంబంధించి 150 పేజీల ప్రాథమిక నివేదిక ఇచ్చిందో ఆ సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ గుర్తించినటువంటి అంశాలు ప్రధానంగా పోలీసుల వైఫల్యం పైన తదుపరి చర్యలు ఏ విధంగా ఉండాలన్న అంశం పైన ఇరువురి మధ్య సమీక్ష జరిగినట్టు తెలుస్తుంది. ఒకవైపు వచ్చే నెల 4వ తేదీన జరిగేటువంటి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకి సంబంధించి పూర్తి స్థాయి పటిష్టమైనటువంటి బందోబస్తు, ఎటువంటి శాంతి భద్రతల సమస్య గానీ హింసాత్మక ఘటనలు గానీ ఒక్కటి కూడా చోటు చేసుకోకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన చీఫ్ సెక్రటరీ డీజీపీ సమీక్ష నిర్వహించుకున్నారు. అదేవిధంగా ఈ ఏదైతే సిట్ నివేదిక ఉందో సిట్ నివేదికలు ఇంకా ఎవరైతే సుమారుగా 1100 మందిని ఇంకా అరెస్ట్ చేయకపోవడం, పోలీసుల నిర్లక్ష్యం ఇందులో చాలా స్పష్టంగా కనబడడం. దాదాపుగా 1370 మంది నిందితుల్లో 1100 మంది అరెస్ట్ చేయకపోతే రేపు కౌంటింగ్ నాటి కూడా వీళ్ళు విఘాత కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలో కొత్తగా నియమించిన ఎస్పీలు కూడా ఇప్పటికే బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఏ విధంగా ఇంకా కఠినమైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలనే అంశం పైన సీఎస్ డీజీపీకి దిశానిర్దేశం చేసినట్టు మనకు తెలుస్తోంది. థ్యాంక్ యూ సతీష్.